సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 18. షిరిడీల ఉత్సవాలు. పల్లకి చావడి ఉత్సవము. ఒకరోజు పెద్ద వర్షం వచ్చి మసీదంతా తడిసిపోయి బాబాకు కూర్చునేందుకు చోటు కూడా లేకపోయింది. భక్తులు ఆయనను నాటి రాత్రికి చావడిలో ఉండమన్నారు. ఆయన అంగీకరించపోయేసరికి పట్టుబట్టి ఆయనను అక్కడికి తీసుకుపోయారు. ఆ రాత్రి ఆయన అక్కడ విశ్రమించారు. నాటి నుండి ఆయన ఒక రాత్రి మసీదులోను, ఒక రాత్రి చావడిలో నిద్రించేవారు. వారిని భక్తులు మసీదు నుండి చావడికి వేడుకలతో తీసుకెళ్లడం క్రమంగా డిసెంబర్ 10, 1909 నాటికి అది గొప్ప చావడి ఉత్సవం రూపొందింది. నేటికి ఇది గురువారం రాత్రి పల్లకిలో ఉత్సవంగా జరుగుతున్నది. ఒకప్పుడు హర్దా నుండి భక్తులు బాబాకు ఒక పల్లకి పార్సల్ చేసి పంపారు. బాబా దాన్ని మసీదు ముంగిట పెట్టించి 3 మాసాలు దాన్ని తెరవనివ్వలేదు. ఒకరోజు రఘువీర్ పురందే చనువుగా, బాబా, ఈరోజు పల్లకి బయటకు తీసి పూలతో అలంకరించి అందులో మిమ్మల్ని చావడికి తీసుకుపోతాం అన్నాడు. సాయి ఆ పార్సల్ విప్పడానికి ఒప్పుకోలేదు. అయినా అతడు పంతంగా విప్పుతుంటే బాబా గద్దించి పట్టరాని కోపంతో సటకా తీసుకొని చంపేస్తానని అతనికి మీదికి పరిగెత్తారు. భక్తులు భయంతో పారిపోయారు. పురందరు అదేమి పట్టించుకోకుండా నెమ్మదిగా పార్సిల్ విప్పి పల్లకిని పూలతో అలంకరించాడు. ఇక బాబా మౌనంగా ఉండిపోయారు. అది చూసిన పురందర్ పంతంగా, ఇక నుంచి మిమ్మల్ని పల్లకిలో ఊరేగింపుతో చావడికి తీసుకెళ్తాము అన్నాడు. అలా మాత్రం అన్నటికి జరగనివ్వను అన్నారు బాబా. అతడు అయితే పల్లకి ఖాళీగా మోసుకుపోతామా ఏమి అన్నాడు. సాయి ఉగ్రులై, నీవు ముందు బయటకు పోతావా లేదా అని చెడ్డగా తిడుతూ సటకాతో బెదిరించారు. అతడు త్వరగా ఆ పని పూర్తి చేసి స్వగ్రామం వెళ్ళిపోయాడు. అతడు అనుమతి కోరినప్పుడు బాబా ఏం మాట్లాడకుండా ఊది ఇచ్చారు. తర్వాత చావడికి వెళ్ళవలసిన రోజు సాయంత్రం అయ్యేసరికి భక్తులందరూ మొట్టమొదట పల్లకి ఉత్సవానికి మసీదు వద్ద చేరారు. బాబా మాత్రం పల్లకి ఎక్కనని భీష్మించారు. ఊరి నుంచి అప్పుడే వచ్చిన పురందరే తను సిద్ధం చేసిన పల్లకి లేకుంటే తన ఉత్సవానికి రానన్నాడు. భక్తులంతా బ్రతిమాలినా బాబా తమ పట్టు విడవలేదు. చివరకు పల్లకిలో వారు పాదుకలు ఊరేగించాలని, సాయి పాదచర్యై ఊరేగింపుతో వెళ్ళాలని రాజీ కుదిరింది. బాబా పల్లకి నేను కూడా మోసేదా అన్నాడు. పురందర్, వద్దు, నీవు 125 ఒత్తులు దీవిటి పట్టుకో అన్నారు బాబా. అలా దీవిటిలో ఊరేగింపుతో పల్లకి చావడి చేరింది. నాటి ఉత్సవం అయ్యాక సాయి పల్లవి మసీదులో పెట్టనివ్వలేదు కనుక 3 లేదా 4 రోజులు అది చావడిలోనే ఉన్నది. చివరికి ఎలాగో ఒక రాత్రి మాత్రం మసీదు ముంగిట ఉంచనిచ్చారు. ఆ రాత్రి దానికున్న 2 వెండి సింహాలు దొంగలెత్తుకెళ్లారు కనుక దానికి ఒక షెడ్డును నిర్మాణారంభించాడు పురందరే. బాబా లిండి నుండి గబగబా వచ్చి ఏమిటి చేస్తున్నావు అని గద్దిస్తే అతడు నవ్వుతూ చెప్పాడు. ఆయన ఉగ్రులై, నువ్వెక్కడి నుంచి పోతావా లేక నేను తల పగలగొట్టనా అని మీదకెళ్ళారు. అతడు ఆయన కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమాలాడు. ఆయన మరింత గట్టిగా, నాకు నువ్వు వద్దు, పల్లకి షెడ్డు అసలేం వద్దు, నన్ను విసిగించకు పో అని అరచారు. కానీ అతడు చేస్తున్న పనిలో మాత్రం జోక్యం చేసుకోలేదు. మధ్యాహ్నం హారతయ్యాక భక్తులందరూ భోజనాలు చేసి తిరిగి మసీదు చేరిన పురందరే మాత్రం వెళ్లకుండా పనిచేస్తూనే ఉన్నాడు. సాయి కొన్నిసార్లు అతనికి నెమ్మదిగా చెప్పారు, మందలించారు, గద్దించారు. భోజనానికి వెళ్ళకుంటే కొడతానని బెదిరించాడు. అయినా అతడు వినిపించలేదు. పట్టరాని కోపంతో పలుకకుండా పదే అతని కేసి చూస్తారు. చేత్తో పొట్ట తడుముకుంటారు. ఆ పనికి మాలిన వాడు భోజనానికి కూడా పోకుండా నా ప్రాణం తీస్తున్నాడు, నువ్వైనా పిలుచుకోపో అని కాకా సాహెబ్ని చెప్పారు. అతడు సెలవు పెట్టారు. అదయ్యేలోగా పని పూర్తి చేయాలని చూస్తున్నాడు. అతనిని భోజనానికి పిలుచుకెళ్ళానా అన్నాడు కాక. వాడు రాడు, ఆ మూర్ఖుడు నేను చెప్పినా వినలేదు అన్నారు ఆయన. వెంటనే పురందర్
వారి పాదాలపై పడి పసిపిల్లవానిలా ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నా ఊరుకో అన్నారు బావ. అతడు కళ్ళు తుడుచుకొని పొద్దుటి నుండి నన్ను ఇంతలా తిడుతున్నారు, కొడతాను, చంపుతాను అని బెదిరిస్తున్నారు. కానీ నేను ఒక్క పూట భోంచేయకపోతే అంత తల్లడిల్లిపోతున్నారే, నాపై మీకెందుకు ఇంత దయ? మమ్మీ ఇంతలా పట్టించుకునేది ఎవరు అన్నాడు. నోరు ముయ్యి, వెళ్ళి భోజనం చెయ్యి, కడుపు మండిపోతుంది అన్నారు బాబా. అతడు 2 అడుగులు వేసి చటుక్కున వెనక్కు తిరిగి, నేను వెళితే మీరిదంతా పీకేస్తారు అన్నాడు. బాబా ప్రసన్నులే, నేనేమన్నా రాక్షసుడునా? నేను అసలు ఏమి చేయనులే అన్నారు. అతడు భోం చేసి వచ్చి సాయంత్రానికల్లా ఆ షెడ్డుకొక తలుపు బిగించాడు. అప్పుడు పల్లకి ఆ గదిలో పెట్టి సాయికి నమస్కరించి, బాబా సెలవైపోయింది, నేను వెళ్ళాలి, ఇంకా ఒక తలుపు బిగించాలి, ఆ పని తాత్యాకు అప్పగించి పెడతాను అన్నాడు. ఆ పని రేపలోచిస్తాములే, నీవు పోయి విశ్రాంతి తీసుకో అన్నారు బాబా. తెల్లవారగానే అతడు మళ్ళీ సాయిని సెలవు కోరాడు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? మనం ప్రారంభించిన పని పూర్తి చేయాలి, కానీ ఇంకొకసారి అప్పగించకూడదు, వీలైనంత తరచుగా షిరిడీ వస్తుండాలి అన్నారు బాబా. మీరు సంకల్పిస్తే గాని రాగలం అన్నాడు పురంధరే. షిరిడీ నేనందరినీ పిలుస్తాను, కానీ రావడానికి అందరూ సిద్ధంగా ఉండరు. పని పూర్తి చేసి కాకడి హారతయ్యాక వెళ్ళు అన్నారు. పురంధరే మర్నాడు వెళ్ళాడు. అప్పటి నుంచి చావడి ఉత్సవాలు పల్లకి ఉత్సవంగా మారింది. ఆ ఉత్సవానికి ముందే భక్తులంతా మసీదు ముంగిట చరితాళాలు, చిడతలు మొదలైన వాద్యాలతో భజనలు చేసేవారు. ఇంతలో అబ్దుల్లా, రాధాకృష్ణ అయి ఇద్దరు బాబా తిరిగే వీధులన్నీ శుభ్రం చేసి నీళ్లు చల్లి ముగ్గులేసి మసీదు నుంచి చావడి దాకా బాట మీద గుడ్డలు పరిచేవారు. వెనుక చిన్న రథము కూడిపై తులసి చెట్టు ఎదుట సాయి, మధ్యలో భక్త బృందము ఉండేవారు. కొందరు మసీదు గేటు వద్ద దీవిటిలో సిద్ధం చేస్తుంటే, కొందరు పల్లకిని అలంకరించేవారు, కొందరు దండాలు ధరించి సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలేస్తుండేవారు. మసీదంతా దీపాలతోనే తోరణాలతోనే కలకల్లాడుతుండేది. దాని ఎదుట ముంగిట్లో చక్కగా అలంకరించిన శ్యామకర్ణం అంటే గుర్రం నిలబడేది. అప్పుడు తాత్య వచ్చి బాబాను సిద్ధంగా ఉండమని చెప్పేవాడు. తర్వాత అదో సమయానికి వచ్చి చంకలో చెయ్యి వేసి సాయిని లేవదీశాక అప్పుడు సాయి నెమ్మదిగా నిలబడి తమ చంకలో చట్కా, చేతిలో చిలుము గొట్టం, పొగాకు తీసుకొని భుజానికి ఒక పాత గుడ్డ వేసుకునేవారు. ఆయన అడుగు ముందుకు వేసే సమయానికి తాత్య ఒక బంగారు జారి శాలువ ఆయన భుజాలపై కొప్పేవాడు. అప్పుడు ఆయన అడుగు ముందుకేసి కుడి కాలుతో దునిలో కట్టెలు సర్ది కుడి చేతిలో అక్కడున్న దీపం ఆర్పి బయలుదేరేవారు. వెంటనే భక్తులెంతో ఉత్సాహంగా మేళతాళాలు మోగించేవారు. వివిధ కాంతులు చిమ్మే టపాసులు పేలుస్తూ మేళతాళాలతో అందరూ ముందుకు సాగేవారు. కొందరు ఆ వేషంతో నృత్యం చేసేవారు. కొందరు జెండాలు, ధ్వజాలు మోసేవారు. సాయి మసీదు మెట్ల మీదకు రాగానే వందిమాగదులు ఏలుగెత్తి జై కొట్టేవాడు. భక్తులు చామరాలతో వీస్తూ బాబాను ముందుకు నడిపించేవారు. తాతయ్య ఒక చేత్తో లాంతారు, మరొక చేత్తో బాబా ఎడమ చేయి పట్టుకునేవాడు. కుడి చేయి మహల్సాపతి పట్టుకొని తర్వాత విడిచి సాయి దుస్తులు అంచులు పట్టుకొని నడిచేవాడు. జోగ్ ఆయనకు ఛత్రం పట్టేవాడు. ఆయన ముందు శ్యామకర్ణ, వెనుక భక్తులు, సేవకులు, వాద్యగాలు నడిచేవారు. నామ సంకీర్తనం, వాద్యాలు, జయకరాలు మిన్నుముడుతుంటే ఊరేగింపు నెమ్మదిగా మసీదు వలపు చేరేది. అక్కడ సాయి చావడిపై తిరిగి నిలిచినప్పుడు ఆయన రూపం దివ్యంగా ఉండేది. ఆయన ఏకాగ్రత మనస్కులై ఎవరినో మనస్సుతో పిలుస్తున్నట్లు కనిపించేవారు. తమ కుడి చేయి కిందికి పైకి ఊపి వింతైన భంగిమలు చేసేవారు. కాకా సాహెబ్ వెండి పళ్ళెంలో గులాలు పూసిన పూలు తెచ్చి ఆయనపై చల్లుతుండేవాడు. అప్పుడు వాద్యఘోష ఆకాశాన్నంటేది. అప్పుడు బాబా ముఖంలో ఉట్టిపడే దివ్యకళను మించినదేది ఉండగజలదు అన్నాడు ప్రధాన్. తనని స్వయంగా చూసిన హేమద్ పంతు ఆ దృశ్యము దాని వైభవం వర్ణించి సాధ్యం కాదు అని రాశాడు. ఒకప్పుడు మహాసాపతి దివ్యమైన ఆవేశంతో నృత్యం చేసేవాడు. అయితే ఏకాగ్రతమైన సాయి దృష్టిని ఇవేమీ కించింత కూడా ఆకర్షించలేకపోయాయి.
దివ్యమైన ఆ ఉత్సవాన్ని చూడడానికి ఎందరెందరో గుమ్మిగూడేవారు. సాయి చాలా నెమ్మదిగా నడిచేవారు. అలా ఊరేగింపు చావడి చేరేది. ఆ రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు కానీ ఇక ముందు కానీ అలాంటి ఉత్సవం ఎవరూ చూడలేరు. అయినా దానిని స్మరించే మనం కొంతవరకు తృప్తి పొందవచ్చు అంటారు హేమత్ పంత్. ఇంతటితో శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 18 ఉత్సవాలు పార్ట్ 1 అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ 2 పూర్తిగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్